హాయ్ హలో నేను మీ బ్రదర్ షఫీ మాస్టర్ మోటివేటర్ లైఫ్ కోచ్ బిజినెస్ కోచ్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోచ్. ఎలా ఉన్నారు మీరందరూ కూడా? మీరంతా సంతోషంగా ఉండాలని ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ ఈ బ్రదర్ షఫీ ఈరోజు మీ అందరి కోసం కొత్త టాపిక్ తీసుకురావడం జరిగింది. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, టైటిల్ చదివే వీడియో క్లిక్ చేసి ఉంటారు. ఎస్, ఎలాంటి పెట్టుబడి లేకుండా మీ నాలెడ్జ్ని మీ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి డబ్బులు సంపాదించుకునే గొప్ప విధానాన్ని ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నాను. ఒక మంచి ప్లాట్ఫామ్ గురించి ఈరోజు మనం షేర్ చేసుకోబోతున్నాం. మీలో చాలామంది కూడాను సోషల్ మీడియా స్టార్టింగ్ టైంలో యూట్యూబ్ కానీ ఫేస్బుక్ అని వచ్చినప్పుడు ఇదే ముందులే ఇది టైం వేస్ట్ అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేశారు. కొంతమంది వెంటనే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని అకౌంట్స్ ఓపెన్ చేసుకుని ఛానల్స్ ఓపెన్ చేసుకుని సర్వీస్ మొదలుపెట్టారు. అయితే చాలామంది ఆలోచన ఏంటంటే, అరే ఆలస్యం అయిపోయింది కదా, మాకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, మాకన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఈరోజు చాలా పెద్ద సెలబ్రిటీస్గా మారిపోయి ఉన్నారు, ప్రజల్లో చాలా ఫేమ్ సంపాదించుకున్నారు, మాకు ఆ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది, మేము ఆలస్యం అయిపోయింది అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఏది ఏమన్నప్పటికీ మీకు సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నా లేకపోయినా, మీకు ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా, మీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ మీకు నాలెడ్జ్ కనుక ఏదైనా విషయంలో ఉంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా విషయంలో ఉంటే, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, మీ నాలెడ్జ్ని మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుని డబ్బులు సంపాదించుకునే ఈ అవకాశం మీకోసమే. మళ్ళీ మీరు గొప్ప సెలబ్రిటీగా మారొచ్చు, పబ్లిక్లో మంచి ఫేమ్ని సంపాదించుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్ లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్ గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్ లో ఏదైనా రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీని బేస్ ఏంటంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ చెప్తుంది. వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్ గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్ గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఏదైతే ప్రతిరోజు మనం సలహాలు ఇస్తుంటాం, స్నేహితులకు, వాళ్లకో వీళ్ళకో సలహా ఇస్తుంటాం, ఆ సలహాలు ఇవ్వడం ద్వారానే సంపాదించుకోవచ్చు. భుజం తట్టేసి ధైర్యం చెప్తుంటాం, అలాంటి ధైర్యం చెప్పి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్ కలిసి కేఫ్ లో కూర్చొని ముచ్చట్లు పెడుతుంటాం, అలాంటి ముచ్చట్లే సరైన పద్ధతులు పెట్టడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంతకు అసలు ఈ డబ్బులు ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అంటే యూనికాన్. యూనికాన్ ప్లాట్ఫామ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వాట్ ఈజ్ యూనికాన్? అసలు దీని పని ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తనకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి, తనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వారికి డబ్బులు ఇప్పించడమే యూనికాన్ యొక్క పని. ఇంకా చెప్పాలంటే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఒక 10 నిమిషాల్లోనే అందించే విధంగా ఏర్పాట్లు చేయడమే ఈ యూనికాన్ యొక్క పని. అంటే నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు షేర్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. అవసరం ఉన్నవాళ్ళు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని 10 నిమిషాల్లోనే పొందే ఒక గొప్ప ప్లాట్ఫామ్ కూడాను ఈ యూనికాన్. ఇది లింక్డ్ఇన్ ని తలదన్నబోతున్నటువంటి ఒక గొప్ప ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. లింక్డ్ఇన్ ని తలదన్నపోవడానికి తయారవుతుంది. ఈ ప్లాట్ఫామ్ యొక్క అడ్వర్టైజ్మెంట్ మొత్తం, మార్కెటింగ్ మొత్తం కూడా లింక్డ్ఇన్ మీదనే చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇక్కడ మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. యూనికాన్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాదు, ప్రొఫెషనల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అయితే మీరు ఏ రంగానికి సంబంధించినా కానీ ఒక ఎక్స్పర్ట్తో మీరు మాట్లాడాలనుకుంటే, ఏ ఫీల్డ్ అయినా ఒక ఎక్స్పర్ట్తో మీరు మాట్లాడాలనుకుంటే చాలా ఈజీగా అతనితో ఫోన్ కాల్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించబోతుంది యూనికాన్. అతనితో మీటింగ్ మీరు చేసుకోవచ్చు, అతనితో మీరు డిస్కస్ చేసుకోవచ్చు, అతనితో మీరు సలహాలు, సంప్రదింపులు తీసుకునే అవకాశం క్రియేట్ చేసింది యూనికాన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి, అనేక ప్రశ్నలు, కన్ఫ్యూజన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా చెప్తుంటారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అలాంటప్పుడు యూనికాన్ ప్లాట్ఫామ్లోకి వెళ్తే క్లియర్గా మీకు ఒక ఎక్స్పర్ట్ అక్కడ మీకు కనిపిస్తారు. అతని యొక్క టైంని మీరు తీసుకొని అతన్ని కాల్ చేసి, అతని మీట్ ద్వారా, కాల్ ద్వారా మీకు సరైన గైడెన్స్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నారు. ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి?
దానికి ఉన్నటువంటి లైసెన్సెస్ ఏం కావాలి, దానికి విధానం ఏంటి, పద్ధతి ఏంటి, క్లారిటీ లేదు. సింపుల్గా ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరో తెలుసుకొని అతనికి సంబంధించిన వ్యక్తితో డైరెక్ట్గా మీరు కాల్ మాట్లాడుకుంటే ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. అయితే ఇక్కడ నాలెడ్జ్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఏ విధంగా అయితే ఉందో, ఏ విధంగా అయితే మనం సర్వీసెస్ తీసుకుంటున్నామో, అదేవిధంగా మీరు ఏ ఫీల్డ్లో అయితే నాలెడ్జ్ ఉందో, మీకు ఏ ఫీల్డ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో దానికి సంబంధించి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. మీరు కూడా పబ్లిక్ సర్వీస్ అందించుకుంటూ డబ్బులు మీరు సంపాదించుకునే అవకాశం యూనికాన్ ఏర్పాటు చేస్తుంది. మరి ఇది చేయాలంటే ఏదైనా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ అయి ఉండాలా? ఒక ప్రొఫెషనల్స్ మాత్రం మీద అవకాశం ఉందా? ఒక డాక్టరు, ఒక సీఈఓను, ఒక చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే చేస్తాడంటే నో. ఇది ఎవరి కోసమైనా అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్కూల్లో చదువుతున్న స్టూడెంటా, మీకు అవకాశం ఉంది డబ్బులు సంపాదించుకోవచ్చు. లేక మీరు ఏదైనా కాలేజ్ స్టూడెంటా, మీకు అవకాశం చదువుకోవచ్చు. మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయా, మీకు అవకాశం ఉంది. మీ హౌస్ వైఫ్ అయితే మీకు అవకాశం ఉంది. మీరు యోగా టీచర్ అయినా కానీ, మీరు హెల్త్ కోచ్ అయినా కానీ, మీరు ఒక సింగర్గా ఉన్నా, డాన్స్ మాస్టర్గా ఉన్నా, మీరు ఒక డాక్టర్ అయినా, మీరు ఒక టీచర్ అయినా, మీరు ఒక సీఈఓగా ఉన్నా కానీ, మీరు ఏ ఫీల్డ్లో ఎక్కడ ఎక్స్పర్ట్ ఉన్నా కానీ మీకు కూడా అవకాశం ఉంది. ఒక అమ్మమ్మ కూడాను, ఒక గ్రాండ్ మదర్ కూడాను తను ఇక్కడ రిజిస్టర్ చేసుకుని తన టైంని ఇచ్చి, తన సలహాలు ఇచ్చి, ఇంటి గురించి, ఒక కొత్తగా మ్యారేజ్ అయిన తనకు సలహా ఇచ్చే విధంగా, ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఉమెన్కి సలహాలు ఇచ్చే విధంగా, చిన్న బేబీస్ని పెంచే విధంగా సలహాలు ఇచ్చే విధంగా కూడాను మిమ్మల్ని మీరు సర్వీస్ ఇచ్చుకుంటూ మీ క్వాలిటీ టైంని, క్వాలిటీ సజెషన్స్ని, క్వాలిటీ నాలెడ్జ్ని ఇచ్చుకుంటూ డబ్బులు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. ఈ ప్లాట్ఫామ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మిడిల్ క్లాస్ నుంచి మీరు రిచ్ క్లాస్కి వెళ్ళడం కోసం ఈ ప్లాట్ఫామ్ మీకు ఉపయోగపడుతుంది. నార్మల్ పొజిషన్ నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగడం కోసం కూడాను ఈ ప్లాట్ఫామ్ మీకోసం ఉపయోగపడుతుంది. ఈ నా మాటలు వింటుంటే మీకు క్వశ్చన్ రావచ్చు, హౌ, ఇది ఎలా అని చెప్పేసి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందుగా యూనికాన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా యూనికాన్ మీకు ఉపయోగపడుతుంది. ఈ యూనికాన్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఆకాష్ ఆనంద్. ఎవరితను అంటే మీరు బహుశా విని ఉంటారు, ఒక పెర్ఫ్యూమ్ కంపెనీని స్టార్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి బెల్లా విటా అనేటి పెర్ఫ్యూమ్ కంపెనీ మీరు వినే ఉంటారు. ఇది మార్కెటింగ్ ఎంత యూనిక్గా చేసిందంటే, ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్లో ఎంత దమ్ముందంటే తక్కువ టైంలోనే గ్రేట్ సక్సెస్ని చూసినటువంటి కంపెనీ బెల్లా విటా. ఆ సక్సెస్ అయిన వ్యక్తే ఆకాష్ ఆనంద్. ఈ బెల్లా విటా, ఈ పెర్ఫ్యూమ్ కంపెనీ జస్ట్ 2018లో స్టార్ట్ చేశారు. 2024 వరకే దీని యొక్క కంపెనీ వాల్యుయేషన్ 2,000 కోట్ల కన్నా దాటిపోయింది. ఆకాష్ ఆనంద్ కేవలం 5 సంవత్సరాల్లోనే గొప్ప సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మరియు పెర్ఫ్యూమ్ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించుకున్నాడు. 2018లో కంపెనీ స్టార్ట్ అయింది. జస్ట్ 2021 వరకే తన కంపెనీ యొక్క మేజర్ స్టేక్స్ని 300 కోట్లకి అమ్మేశాడు. ఇంకా డే టు డే ఆపరేషన్స్ నుంచి తను ఫ్రీ చేసుకున్నాడు. గొప్ప సక్సెస్. ఈ గొప్ప సక్సెస్ చూసిన తర్వాత ఎంటర్ప్రెన్యూర్గా ఇంకా కసి పెరిగిపోయి ఇంకా ఎంతకన్నా బాగా చేయాలన్న ఆలోచనకు వచ్చింది. ఒక న్యూ స్టార్టప్ కోసం, కొత్త ఆలోచన కోసం ఆలోచించేటప్పుడు తను ఏ సమస్యలు అయితే ఎదుర్కొన్నాడో బెల్లా విటా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని సక్సెస్ రేట్కి తీసుకెళ్ళడం కోసము మార్కెటింగ్ యూనిక్గా చేయాలి, మార్కెటింగ్ ఎక్స్పర్ట్ కావాలి, తనకి బ్రాండింగ్ కోసం బ్రాండింగ్ ఎక్స్పర్ట్ కావాలి. వీళ్ళు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళని యాక్సెస్ ఎట్లా? లింక్డ్ఇన్లో వెళ్ళేసి ఒక ఎక్స్పర్ట్కి మెయిల్ చేసి దాని యొక్క రిప్లై కోసం ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు. టైంకి రెస్పాన్స్ లేదు. రైట్ టైంలో రైట్ వ్యక్తితో సలహా దొరకకపోవడం వల్ల ఎంత డ్రాగ్ అయిపోతుంది, ఎంత రాంగ్ డిసిషన్స్ తీసుకుంటామో, ఎంత రిక్వైర్మెంట్ ఉందో తనకు అర్థమైంది. సో ఈరోజు మార్కెట్లో ఎంటర్ప్రెన్యూర్స్కి కావాల్సిన గొప్ప సజెషన్ ఏంటంటే, రైట్ టైంలో రైట్ ఎక్స్పర్ట్స్తో యాక్సెస్ లేకుండా పోయింది, దాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి తన ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఎవరైనా ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడాలంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎక్స్పర్ట్తో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. అది డైరెక్ట్గా కాల్ కాంటాక్ట్లోకి వచ్చేయాలి, డైరెక్ట్గా మీటింగ్ చేసే అవకాశం ఏర్పాటు చేయాలి. అలాంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న ఆలోచనతో స్టార్ట్ అయింది యూనికాన్. ఇంతకీ యూనికాన్ ఏంటిది? UNIKON. UNI, యు అండ్ ఐ, నువ్వు మరియు నేను, నిన్ను మరియు నన్ను కనెక్ట్ చేసేది KON, కనెక్టింగ్. COIN కనెక్టింగ్. అది ఏదైతే పేటెంట్ రైట్స్ దొరకపోవడం వల్ల KNI లెటర్ వాడటం జరిగింది. యూనికాన్ అంటే నిన్ను నన్ను కనెక్ట్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామే ఇది యూనికాన్. తనకు డ్రీమ్ ఏంటంటే ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ నెంబర్ 1 ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేద్దాము అన్న ఆలోచనతోనే ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. అవసరం ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ మరియు ఎక్స్పీరియన్స్ దొరకాలి. ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందో వారు డబ్బులు సంపాదించుకోవాలి. వైస్ వర్సా ఇద్దరికి కూడా సక్సెస్, ఇద్దరి జీవితాల్లో ఆనందాన్ని నింపడం కోసం, కనెక్ట్ చేయడం కోసమే UNI కనెక్షన్ యూనికాన్ని క్రియేట్ చేశాడు ఈ బెల్లా విటా ఫౌండర్. ప్రపంచంలో ద బిగ్గెస్ట్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్గా ఎదగబోతున్నటువంటి ఇన్నోవేటివ్ ఈ ఐడియా కోసమే నిఖిల్ కామత్, పీయూష్ బన్సాల్, తన్మయ్ భట్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు.
ఒక స్కూల్ స్టూడెంట్ దీంట్లో ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు? ఏదైనా స్కూల్లో చదివే ఒక 10th క్లాస్ స్టూడెంట్ తన ప్రొఫైల్ని దీంట్లో రిజిస్టర్ చేసుకున్నాడు, తనకు ఒక ఐడి దీంట్లో క్రియేట్ అయిపోయింది యూనికార్డ్లో. తను ఎవరికి సర్వీస్ ఇస్తాడు? తనకి డబ్బులు ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టౌన్లో ఒక అనేక స్కూల్స్ ఉన్నాయి, 10-15 స్కూల్స్ ఉన్నాయి, సిటీలో అనేక వందల స్కూల్స్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో స్కూల్లో అడ్మిషన్ కావాలి అని వెతికేటటువంటి వారి కోసము ఈ స్కూల్ ఎలా ఉంటుంది, ఏ స్కూల్లో డిసిప్లిన్ బాగుంటుంది, ఏ స్కూల్లో అకాడమిక్స్ బాగుంటాయి, ఏ స్కూల్లో ఫిజికల్ ట్రైనింగ్ బాగుంటుంది, ఏ స్కూల్ ఏ విధంగా సర్వీస్ ఇస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా పిల్లలకి ఏదైనా స్కూల్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఎవరు ఇస్తారు? ఈరోజు కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి? నేను స్కూల్కి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడితే స్కూల్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ స్టూడెంట్ కౌన్సిలర్తో మాట్లాడితే స్కూల్ చాలా బాగుందని చెప్తారు. ఎగ్జాక్ట్గా అక్యురేట్గా ద రియల్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? ఆ స్కూల్లో ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నాడో యూనికాన్లో, నేను వెళ్ళి తనతో డైరెక్ట్గా కాల్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ స్టూడెంట్ తను రిజిస్టర్ చేసుకోవడం కోసము తను ఫిక్స్ చేయొచ్చు ఫీజుని. ఎస్, నేను ఈ స్కూల్లో చదువుతున్నాను, నా స్టాండర్డ్ ఇది, నాతో మీరు మాట్లాడాలనుకుంటే అకాడమిక్స్ గురించి కానివ్వండి, స్కూల్ రివ్యూ గురించి కానివ్వండి, నాతో మాట్లాడుకుంటే కాల్ చేయొచ్చు. పర్ అవర్ కోసము నా కాల్ ప్రైస్ 500 రూపీస్ అని పెట్టాడు అనుకోండి. ఎస్, నా అవసరము, నాలాగా చాలామంది అవసరం ఉండొచ్చు. నేను ఆ స్టూడెంట్తో మాట్లాడి నేను సజెషన్స్ తీసుకుంటాను, తను క్లియర్ కట్గా రివ్యూ ఇస్తాడు. అక్కడ ఏమున్నాయి ఏం లేదు, చెప్పే మాటలకి రియాలిటీకి ఎంత ఉంది, ఎంత మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు స్కూల్స్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే లక్షల రూపాయలు ఫీజెస్ పే చేస్తున్నాం. ఒక్కసారి అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్టెప్ బ్యాక్ అయ్యే అవకాశం లేదు. రాంగ్ డిసిషన్ తీసుకుంటే డబ్బు లాస్ అవుతుంది, టైం లాస్ అవుతుంది. మన ప్రొఫెషన్లో మనం ఎదగడం కోసం కావాల్సిన రైట్ డిసిషన్ తీసుకోకపోతే అనేక విధాలు కూడా లాస్ అయిపోవచ్చు. సో దీనికోసం నాకు కావాల్సిన రైట్ సజెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్టూడెంట్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా సీనియర్ స్టూడెంట్ ఉన్నాడు, తన జూనియర్ స్టూడెంట్కి గైడ్ చేయొచ్చు. అయితే చాలామంది స్టూడెంట్స్ తన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే విషయంలో సరైన సలహా కావాలి, ఎవరెవరికి హెల్ప్ చేస్తున్నారో అర్థం కాదు. అలాంటప్పుడు నా సీనియర్ స్టూడెంట్ని కాంటాక్ట్ చేస్తే ఈ రిజిస్టర్ చేస్తున్న వ్యక్తిని అతను గైడ్ చేస్తాడు. ఎస్, ఇది ఇలా చేసుకో, ఇది ఇలా చేసుకో, ఇది ఈ విధంగా అని చెప్పేసి తనకి ఎలా ప్రొసీడ్ అవ్వాలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక స్కూల్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ తన స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకే గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే స్టాండర్డ్లో ఉన్నటువంటి వేరే స్కూల్లో చదివే వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వచ్చు. నా స్కూల్లో ఇలా ఉంది, ఆ స్కూల్లో ఎలా ఉంటుంది, ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా ఉంటుంది, ఆ సిబిఎస్ఈ చదువుతున్న వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది, ఆ స్టేట్ సిలబస్ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది, ఆ ఐసిఎస్ఈ దగ్గర ఎలా ఉంటుంది, చదువుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళందరి కోసం కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది. ఈ వ్యక్తి, ఈ స్టూడెంట్ అందరి కోసం కూడా మంచి గైడ్గా ఉండొచ్చు. తన క్వాలిటీ ఎక్స్పీరియన్స్ని, తన క్వాలిటీ ఉన్నటువంటి నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయొచ్చు. తన జూనియర్స్కైనా వేరే వాళ్ళకని డబ్బులు సంపాదించుకునే ఒక అవకాశం. మీకు అర్థం అవడం కోసం ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎలా సర్వీస్ ఇవ్వచ్చు? సేమ్ టు సేమ్. అసలు ఈ కాలేజ్లో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ కాలేజ్లో వస్తే మీకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, దీంట్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఖచ్చితంగా ఒక రివ్యూ మీరు ఇవ్వచ్చు. చాలామంది ఈరోజు ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం బయటికి వెళ్ళి చదవాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? రీసెంట్గా నాకు ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు తెలిసిన వ్యక్తి తన బాబు కోసము ఇంజనీరింగ్ అక్కడ చదివించాలని చెప్పేసి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఒక కన్సల్టెన్సీతో మాట్లాడి అక్కడికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత తను అక్కడ ఖర్చు పెడుతుంది ఎంత అంటే పర్ ఈచ్ సెమిస్టర్ 50 lakhs తను ఖర్చు పెడుతున్నాడు. ఈచ్ సెమిస్టర్ 50 lakhs ఖర్చు పెడుతున్నాడు. అంటే 1 academic yearకి 1 crore ఖర్చు పెడుతున్నాడు. అక్కడ 4 academic years కోసము తను ఖర్చు పెట్టింది 4 crores ఖర్చు పెడుతున్నాడు. 4 కోట్లు. అడ్మిషన్ అయిపోయింది, ప్రాసెస్ చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తనతో పాటు తనకు తెలిసిన వాళ్ళే వేరే యూనివర్సిటీలో వేరే కాలేజ్ చదువుతున్నారు, మంచి స్టాండర్డ్ ఉంది, 2 crores 4 years అంటే ఫర్ సెమిస్టర్ 25 lakhs తనకి అడ్మిషన్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే కొంతమంది 10 lakhs ఇన్ 1 సెమిస్టర్లో చదివే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైపోయింది, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు మనీ లాస్ అయ్యారు. ఒక్కొక్కసారి చాలామందికి సరైన యూనివర్సిటీ దొరకపోవడం వల్ల, సరైన ప్లాట్ఫామ్ దొరకపోవడం వల్ల నాలెడ్జ్ విషయంలో లేక ఎడ్యుకేషన్ విషయంలో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఫారెన్లో చదువుతున్నాడు, అది జర్మన్లోనో, యూకేలోనో, యూఎస్లోనో ఒక అబ్రాడ్లో చదువు స్టూడెంట్ తను యూనికాన్ ప్లాట్ఫామ్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే ఎంతమంది అయితే ఆ కంట్రీకి ఆ కోర్స్ కోసం చదవాలని వెళ్ళాలనుకుంటున్నారో అతనితో మాట్లాడచ్చు. అతనితో మాట్లాడితే తను ఛార్జ్ చేస్తాడు. పర్ అవర్కి ఐఎమ్ గోయింగ్ టు ఛార్జ్ 1000 రూపీస్. 1000 రూపాయలు తన కోసం ఒక ఇన్కమ్ సోర్స్, 5000 రూపాయలు తన కోసం ఇన్కమ్ సోర్స్. మాట్లాడాలనుకున్న వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాంగ్ డిసిషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం వీళ్ళకి ఉంటుంది. ఒక ఎంప్లాయ్ ఎలా చేయొచ్చు? ఏదైనా కార్పొరేట్ కంపెనీలో ఎంప్లాయ్గా ఉండే ఒక వ్యక్తి తను రిజిస్టర్ చేసుకుంటే ఆ కంపెనీకి సంబంధించిన రివ్యూ ఇవ్వచ్చు. చాలామంది ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు అసలు కంపెనీలో జాయిన్ అవ్వాలా వద్దా, ఈ కంపెనీ యొక్క రివ్యూ ఎలా ఉంది, ఆ లోకల్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో నెక్స్ట్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎస్ ఎలాంటి ప్రాజెక్ట్స్ దాంట్లో ఉన్నాయి, నా కోసం ఎంత ఫీజిబుల్గా ఉంది, నాకు 2-3 కంపెనీస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కంపెనీ నా కోసం బెస్ట్గా ఉంది జాయిన్ అవ్వడం కోసం డిసిషన్ తీసుకోవాలి.
జాయిన్ అయిన తర్వాత స్టెప్ బ్యాక్ అవడం ఎంత కష్టమో మనకు తెలుసు. కాబట్టి కంపెనీలో ఉన్నటువంటి వ్యక్తి, అసలు ఒక కంపెనీలో ఉన్న వ్యక్తి కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వ్యక్తికి అసలు CV ఎలా తయారు చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూకి ఏ క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తే ఈ కంపెనీ నిన్ను సెలెక్ట్ చేసుకుంటుంది, ఈ కంపెనీ చూస్తున్న కోణం ఏంటి, నీలో ఉండాల్సిన విధానం ఏంటి. అంతేకాకుండా ఒక ఎక్స్ అనే కంపెనీలో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ ఎక్స్ అనే కంపెనీ గురించే రివ్యూ కాదు, XYZ వేరే కంపెనీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇతను గైడ్ చేయొచ్చు. ఏదైనా ఒక ఫీల్డ్లో ఉన్నాడు, ఏదో ఫీల్డ్ ఉన్నప్పుడు ఆ ఫీల్డ్కి సంబంధించి మార్కెటింగ్లో హిస్ ఎక్స్పర్ట్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్, అక్కడ జూనియర్ మార్కెటింగ్ మేనేజర్స్కి అసలు మార్కెటింగ్లో కొత్త స్ట్రాటజీస్ గురించి, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ గురించి ఇతను వాళ్ళకి సలహా ఇవ్వచ్చు. సింపుల్గా అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ లైఫ్లో అనేక మంది సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది తన గ్రోత్ స్లో అయిపోతుంది. అలాంటి వాళ్ళు గైడ్ చేసుకోవడం కోసం వాళ్ళని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది చాలామంది బిజినెస్ ఐడియాస్ కోసం వెతుకుతున్నారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అది మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ బిజినెస్ కావచ్చు, సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ కావచ్చు. మీరు ఏదైతే స్టార్ట్ చేయబోతున్నారో దాని రిలేటెడ్తోనే అనేక ఎక్స్పీరియన్స్ 20, 30, 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్లో రెడీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో మనము అనేక మిస్టేక్స్ చేసి నేర్చుకోవడం కన్నా, మిస్టేక్స్ చేసి నేర్చుకొని వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడం కోసం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కోసం ఉన్నారు కదా, వారి నుండి మనం లాభాన్ని పొందాలి. మీకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది. ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, దాంట్లో సరైన సలహాలు ఎవరు ఇస్తున్నారు, అవసరం సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఒక చార్టెడ్ అకౌంటెంట్తో CAతో మాట్లాడారు, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకున్నారా, ఇక్కడ మీకు సెకండ్ ఒపీనియన్ కోసం ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడండి. మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఏదైనా ఆపరేషన్ మీరు చేయించాలి, ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, మీకు సెకండ్ ఒపీనియన్ కావాలా, ఎక్స్పర్ట్ డాక్టర్ కావాలా, ఈజీగా యూనికాన్లోకి వెళ్ళండి, ఎక్స్పర్ట్ డాక్టర్ని సెలెక్ట్ చేయండి, మీరు కాల్ మాట్లాడండి, మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకోండి, సెకండ్ ఒపీనియన్ మీరు తీసుకోండి. ఎవరైనా కానీ దీంట్లో సర్వీసెస్ ఇవ్వచ్చు, ఎవరైనా సర్వీసెస్ తీసుకోవచ్చు. ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, తను సర్వీస్ ఎలా ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఈరోజు లైఫ్లో రిలేషన్షిప్ చాలా వాల్యుబుల్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, ఒకప్పుడు చూడండి, రిలేషన్షిప్లో ఇంట్లో పెద్దవాళ్ళందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబం ఉండేది. అప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, చాలా షేరింగ్ ఉండేది, మనకు తెలిసిపోయేది. ఈ రోజులో కొత్తగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత రిలేషన్షిప్లో ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వస్తే ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, చాలామందికి తెలియదు. మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే చాలామంది వెతుకుతున్నారు, నాకు సరైన సలహా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీకు నమ్మకం ఉందా, మీరు సలహా అయిన రిలేషన్షిప్ కౌన్సిలింగ్ చేయగలుగుతారన్న నమ్మకం మీకు ఉందా, మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. చాలామంది మీ సర్వీసెస్ తీసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. చాలామంది ప్రెగ్నెంట్, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యారు, ఎలా ఉండాలి, అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు దాంట్లో ఉండే ఎక్స్పీరియన్స్ని బట్టి, మీకున్న నాలెడ్జ్ని బట్టి మీరు షేర్ చేయాలనుకుంటున్నారా, వాళ్ళ గైడ్ చేయాలనుకుంటున్నారా, మీ నాలెడ్జ్తో మీరు మనీ సంపాదించుకోవచ్చు, వాళ్ళకి సరైన గైడెన్స్ మీరు ఇవ్వచ్చు. అంతేందుకు మీరు ఏదైనా పికిల్స్లో స్పెషలిస్టా, ఏదైనా డిష్ తయారు చేయడంలో స్పెషలిస్టా, గైడ్గా మారండి. ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోండి. మీరు కన్సల్టెంట్గా ఉండాలనుకున్నా కానీ, మీరు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్లో చాలామంది ఎదురు చూస్తున్నారు, ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్లో మీరు ఎక్స్పర్టా, మీకు నాలెడ్జ్ ఉందా, మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. మీరు రిటైర్డ్ అయి ఉన్నారా, ఆల్రెడీ గవర్నమెంట్ టెండర్స్లో చాలా నాలెడ్జ్ ఉందా, టెండర్స్ ఎలా తీసుకోవాలి, టెండర్స్ ఎలా వస్తాయి, దాంట్లో నాలెడ్జ్ షేర్ చేసే ప్రయత్నించండి. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాదు, మీకు ఏ ఫీల్డ్ అయినా కానీ అదే ఫీల్డ్లో రావాలనుకున్న వాళ్ళకి మీ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒక న్యూట్రిషనిస్ట్ అయితే హెల్త్ టిప్స్ ఇవ్వండి, డైట్ టిప్స్ ఇవ్వండి, ఏది తినాలో చెప్పండి, ఎవరి కోసం సజెషన్స్ ఇవ్వండి. మీరు సింగరా, మీకోసం అవకాశం ఉంది. మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉందా, షేర్ చేయండి. మీకు డాన్స్ మాస్టరా, షేర్ చేయండి. సర్వీసెస్ ఇవ్వండి. మీకు ఏ సబ్జెక్ట్లో మీరు మాస్టర్ అయితే, మీకు హోమియోపతి నాలెడ్జ్ ఉందా, ఆయుర్వేద నాలెడ్జ్ ఉందా, మీరు చెస్ కోచ్గా ఉన్నారా, ఫైనల్గా మీరు లవ్ గురువునా, ఎవరైనా లవ్ ఫెయిల్ అయిపోతే వాళ్ళతో మీరు మాట్లాడి సలహాలు ఇవ్వాలనుకుంటారా. ఈరోజు లవ్ ఫెయిల్యూర్తో చాలామంది మీ కాలేజ్లో ఎక్కడో మాట్లాడేసి మీరు ధైర్యం చెప్తున్నారు. అదే ధైర్యము కావాల్సిన వాళ్ళు లక్షల మంది మార్కెట్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోండి. లవ్ ఫెయిల్యూర్స్ నాతో మాట్లాడారని చెప్పండి, మీరు సరైన సలహాలు ఇవ్వండి. మీకున్న నాలెడ్జ్ని మనీగా కన్వర్ట్ చేసుకునే ప్లాట్ఫామ్ని మీరు ఉపయోగించుకోండి. ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, సరే ఇప్పుడు నేను యూనికాన్లోకి వెళ్ళిపోయి ఎవరితోనో మాట్లాడాలంటే మనీ పే చేయాలి. కొంతమంది 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు, 5000 ఛార్జ్ చేస్తారు, మీటింగ్ 10,000 ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ చీటింగ్ అయిపోతే ఎలా ఏంటి, నమ్మకం ఏంటి అంటే, యూనికాన్ దానికి సంబంధించిన ఏర్పాటు చేసి పెట్టింది. మీరు ఎవరితో మాట్లాడాలన్నా అతను ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు, అతని ప్రీ రికార్డింగ్ కాల్స్ మీరు మాట్లాడుకోవచ్చు. అట్లనే మాట్లాడే విధానం ఏంటి, ఉదాహరణకి మీరు యూజ్ అవుతుందని చెప్పేసి ఒక వ్యక్తి అపాయింట్మెంట్ తీసుకున్నారు, కాల్ మాట్లాడారు, పరవర్ మీరు మనీ పే చేశారు, ఆ తర్వాత నాకు అంత యూస్ కాలేదు అనిపించవచ్చు. అలా కాకుండా ఉండాలంటే ముందే అతని ప్రీ రికార్డింగ్ కాల్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నా కానీ అతను మాట్లాడే విధానం మీకు తెలుస్తుంది. అతని వీడియోస్ ఉంటే అతను మీకు ఎప్పుడైతే సాటిస్ఫైడ్గా అవుతుంది, ఎస్ హీస్ రైట్ పర్సన్, ఇతనితో మాట్లాడితే నాకున్న క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ చీట్ అయ్యే అవకాశాలు లేవు. మీరు సాటిస్ఫై అయితేనే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూద్దాం, ఈ యూనికాన్ అనే ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్తో ఎంత డిఫరెన్స్గా ఉంది, ఎలా డిఫరెన్స్గా ఉంది, ఏంటి డిఫరెన్స్ అంటే. ఉదాహరణ చూడండి, లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు, కేవలం నాలెడ్జ్ మాత్రం మీరు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే యూనికాన్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, నాలెడ్జ్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. రెండు రకాల అవకాశాలు యూనికాన్లో ఉన్నాయి. లింక్డ్ఇన్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు. అయితే ఈ లింక్డ్ఇన్లో డబ్బులు
వారే సంపాదించుకునే అవకాశం ఉంది. లింక్డ్ఇన్ వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది ఎవరైతే ఆల్రెడీ చాలా ఫేమస్గా, సెలబ్రిటీగా, హై ప్రొఫైల్లో ఉన్నారో, ఎక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్నారో, ఆల్రెడీ గుడ్ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే లింక్డ్ఇన్ మనీ ఇస్తుంది. కానీ ఇక్కడ ఎవరైనా కానీ అప్పుడే మిమ్మల్ని రిజిస్టర్ మీరు చేసుకున్నా కానీ మీకు వచ్చే ఫస్ట్ కాల్ నుంచే మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశము యూనికాన్లో ఉంది. అదే లింక్డ్ఇన్లో మీరు చూసుకున్నట్లయితే మనం ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే మెయిల్ చేయాలి, రిప్లై కోసం ఎదురు చూడాలి, మెసేజ్ చేయాలి, రిప్లై కోసం ఎదురు చూడాలి. రిప్లై రావచ్చు, రాకపోవచ్చు, అదృష్టం ఉంటే రిప్లై వస్తుంది. కానీ అదే యూనికాన్లో చూసుకున్నట్లయితే మీరు ఏ ప్రొఫెషన్తో మాట్లాడాలనుకున్నారో సెలెక్ట్ చేసుకుంటాం, పే చేస్తాం, టైం స్లాట్ బుక్ చేసుకుంటాం, డైరెక్ట్గా మాట్లాడేస్తాం. హ్యూజ్ డిఫరెన్స్. అదే లింక్డ్ఇన్లో చూసుకున్నట్లయితే అనేక రకాల హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్స్ నడుస్తున్నాయి. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే మనీ కంప్లీట్గా ఓన్ చేస్తుంది లింక్డ్ఇన్, ఎవరికి షేర్ చేయదు. అదే యూనికాన్ చూసినట్లయితే యూనికాన్ ఫౌండర్ అనౌన్స్ చేశాడు, ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనీ వస్తుందో ఆఫ్టర్ సర్టన్ లిమిట్ తర్వాత మేము షేర్ చేయబోతున్నాము. ఎవరికి షేర్ చేస్తామో, ఇక్కడ ఎవరైతే సర్వీస్ ఇవ్వడం కోసం రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి, సర్వీస్ తీసుకోవడానికి కన్జ్యూమర్స్ కూడాను ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే మనీని మేము షేర్ చేయబోతున్నాం అని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బేసిక్గా 4 డిఫరెన్సెస్ ఉన్నాయి. అసలు యూనికాన్ యాప్ ఖచ్చితంగా మన ఫోన్లో ఎందుకు డౌన్లోడ్ అయి ఉండాలి? ఒక 5 రీజన్స్ మీకు చెప్తాను. ఫస్ట్ రీజన్, నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారడం కోసం ఇది గొప్ప ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో రిజిస్టర్ అవ్వలేదు సార్, టైం అయిపోయింది, లేట్ అయిపోయింది అనుకుంటారా? నో ప్రాబ్లం. ఈ ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకోండి. ఇది ఇప్పుడే ఏదైతే స్టార్ట్ అవుతుందో ఫస్ట్ మూవర్గా ఉండే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మూవర్గా యూట్యూబ్లో ఉండలేకపోయారు, ఫస్ట్ మూవర్గా ఫేస్బుక్లో ఉండలేకపోయారు అన్న ఆలోచన పక్కన పెట్టండి. అక్కడ మీరు ఫేమ్లో ఉన్నా, ఫేమ్లో లేకపోయినా కానీ దీన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగండి అవకాశం ఇది మీకు కల్పిస్తుంది. ఇప్పుడు నుండి ప్లాట్ఫామ్స్లో డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా మినిమం ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉండాల్సిందే, ఇంత ఫాలోవర్స్ ఉండాల్సిందే, మినిమం ఇన్ని అవర్స్ వ్యూస్ ఉండాల్సిందే అన్న కండిషన్స్ ఉన్నాయి. కానీ వేరేయాజ్ ఈ యూనికాన్ ప్లాట్ఫామ్లో ఎలాంటి కండిషన్స్ లేకుండా ఫస్ట్ కాల్, ఫస్ట్ సర్వీస్ నుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నుండి ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా, ఇన్స్టా అయినా ఎప్పుడైతే మీకు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారో, ఫాలోవర్స్ ఉంటారో అప్పుడు మాత్రమే బ్రాండ్ డీల్స్ మీకు వస్తాయి, అప్పుడే మీకు ఇన్కమ్ సోర్స్ కోసము. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ కాల్ నుంచే ఇన్కమ్ సోర్స్ ఉంది. గొప్ప హోప్. ఈ యూనికాన్ యాప్ తప్పకుండా మన మొబైల్లో ఎందుకు ఉండాలి అంటే నేను ఇచ్చే సెకండ్ రీజన్ ఏంటంటే ఇది ఒక పర్సనల్ అడ్వైజర్గా ఉపయోగపడుతుంది. చూడండి, ఏ వ్యక్తి అయినా కానీ తను తీసుకునే డిసిషన్స్ తనకున్న అడ్వైజర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనకు వచ్చే సలహాలకు తగ్గట్టుగా మనం డిసిషన్స్ తీసుకుంటాము. మనం తీసుకున్న డిసిషన్స్ తగ్గట్టుగా మన ఫ్యూచర్లో రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ఎస్ ఆర్ నో? సో ఈరోజు రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి సలహాదారులు ఒక ప్రొఫెషనల్గా ఉన్నారు, ఒక ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ సజెషన్స్ ద్వారా వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఈరోజు పూర్ పీపుల్కి సరైన సలహాదారులు లేకపోవడం వల్ల వాళ్ళకి అర్థమైన విధంగా వాళ్ళు డిసిషన్ తీసుకుంటున్నారు. సో రిచ్ ఇంకా రిచ్గా మారుతున్నారు, పూర్ ఇంకా పూర్గా మారిపోతున్నారు బికాజ్ ఆఫ్ దేర్ డిసిషన్స్. వాళ్ళకు వస్తున్నటువంటి సలహాల మీద డిపెండ్ అయిపోయి. ఇక్కడ 2 రీజన్స్ అయి ఉండొచ్చు. నాకు ఇప్పుడు ఈ విషయంలో నాకు నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు నేను మళ్ళీ సలహా తీసుకోవాలా, నేను అడ్వైస్ తీసుకోవాలా అన్న ఆలోచన. ఈ అడ్వైస్ తీసుకోవాలంటే యాక్సెసిబిలిటీ లేదు, ఒక రీజన్ అయి ఉండొచ్చు. రెండో రీజను, మళ్ళీ అడ్వైస్ తీసుకోవాలంటే నేను మనీ ఖర్చు పెట్టాలి కదా, అంత అవసరమా నాకు తెలుసు కదా అన్న ఆలోచన అయి ఉండొచ్చు. దీనివల్ల ఒక పూర్ స్థాయిలో ఉండే వ్యక్తి డబ్బులు ఇన్వెస్ట్ చేయడు, యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి తన సొంత ఆలోచనతో ఇన్వెస్ట్ చేస్తాడు, డిసిషన్స్ తీసుకుంటారు. మ్యాక్సిమం పర్సెంటేజ్ రాంగ్ డిసిషన్స్ అయి ఉంటాయి. అక్కడ ఇంకా లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ రిచ్ క్లాస్ ఉండే వ్యక్తి ఏం చేస్తున్నాడు, తను యాక్సెసిబిలిటీ ఉంటుంది, అడ్వైస్ తీసుకోవడం కోసము మనీ ఇన్వెస్ట్ చేస్తాడు, దాని వాల్యూ తనకు తెలుసు అడ్వైస్ కోసము, దాని మీద తను ఇంకా రిచ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ టోటల్ గేమ్ని రివర్స్ చేస్తూ యూనికాన్ ఇప్పుడు మనందరికీ సర్వీస్ ఇస్తుంది. ప్రతి వ్యక్తికి కూడాను అడ్వైజ్ యాక్సెసిబుల్గా ఉండే విధంగా, అది కూడా తక్కువ ఖర్చులోనే, తక్కువ పెట్టుబడిలోనే సరైన సలహాలు ఎక్స్పర్ట్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. మీరు స్కూల్లో అడ్మిషన్ తీసుకునే విషయంలో యూనికాన్ మీకు అడ్వైస్ చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది మీకు ఎక్స్పర్ట్స్ ద్వారా. కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి, అబ్రాడ్లో ఎక్కడ చదవాలి, ఎక్కడ చదవకూడదు, ఎక్కడ ప్రాపర్టీ కొనాలి, ఎక్కడ ప్రాపర్టీ కొనకూడదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, షేర్ మార్కెట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, కంప్లీట్గా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయబోతున్నారా, మీరు ఏదైనా కొత్త స్టార్ట్అప్ చేయబోతున్నారా, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారా, ఏమైనా లోన్స్ తీసుకోబోతున్నారా, ఏదైనా సపోర్ట్ కావాలా, గవర్నమెంట్లో ఏమైనా స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏంటి అసలు ఉమెన్ డెవలప్మెంట్ కోసం ఏం స్కీమ్స్ ఉన్నాయి, యూత్ కోసం ఏమున్నాయి, ఎడ్యుకేషన్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్, ప్రతి విషయంలో కూడాను మనకు కావాల్సిన సర్వీసెస్ ఇక్కడ అడ్వైజర్స్ మనకు అందిస్తాయి. సో నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ సార్, నాకు అంత స్కోప్ లేదు అన్న క్వశ్చన్కి ఆన్సరే యూనికాన్ బెస్ట్ అడ్వైజర్గా మనకి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా ఒక విషయంలో ఒక స్కిల్ ఉంది, మార్కెటింగ్ స్కిల్ కానివ్వండి, డిజైనింగ్ స్కిల్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ కానివ్వండి, గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్ కానివ్వండి, వాట్ ఎవర్ మన దగ్గర ఏదైనా స్కిల్ ఉంది దాన్ని అప్ స్కిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూనికాన్లో ఒక ఎక్స్పర్ట్, నా దగ్గర దాంట్లో నాలెడ్జ్ ఉంది, యూనికాన్లో ఎక్స్పర్ట్తో నేను కాంటాక్ట్ చేసి అతనికి 10,000 50,000 ఇన్వెస్ట్ చేసి అతని ద్వారా నేను ట్రైనింగ్ తీసుకొని, సజెషన్స్ తీసుకొని, తన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకొని నేను నెక్స్ట్ లెవెల్కి నా స్కిల్ని డెవలప్ చేసుకుంటే, నా నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటే, మరి అదే నాలెడ్జ్ నేను వేరే వాళ్ళకి టీచ్ చేసి
ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 50,000 పెట్టి నేర్చుకున్నాను, అదే 10,000 రూపాయలకి నేను 100 మందికి 1000 మందికి నేను టీచ్ చేసుకుంటూ నా అప్స్కిల్లింగ్ స్ట్రాటజీ కూడా నేను అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను థర్డ్ రీజన్, సేవియర్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. నేను మన లైఫ్లో మనం చేసే పనుల్లో అక్కడ రీసెర్చ్ చేయడంలో ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, ఎక్కడెక్కడో తిరగాలి, ఎక్కడో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉన్నాయి, రాంగ్ డిసిషన్స్ అయితే మనీ వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తం టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా ఇన్స్టెంట్గా ఈజీగా యాక్సెసిబిలిటీలో టైంని మనీని సేవ్ చేసుకుంటూ సరైన సజెషన్స్ మనకి ఇవ్వడం కోసం బ్లింకిట్లో మీకు కావాల్సిన సరుకులు బుక్ చేసుకుంటే వెంటనే 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు ఎలా అయితే వచ్చేస్తున్నాయో, అదేవిధంగా యూనికాన్ కూడా 10 మినిట్స్లోనే 10 years ఎక్స్పీరియన్స్ మీకు గైడెన్స్ ఇవ్వడం కోసం ఉపయోగపడుతుంది. సో ఈ యాప్ మన దగ్గర ఉండాలి, మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. మరి యూనికాన్ యాప్ మన దగ్గర ఎందుకు ఉండాలంటే ఫోర్త్ రీజన్ చెప్తాను, బెస్ట్ యూసేజ్ ఆఫ్ టైం. ఈరోజు చాలామంది లైఫ్ని మనం చూసుకుంటే ఒక వ్యక్తి ఉంటాడు, బిజినెస్ చేసేవాడు ఉంటాడు, లేకపోతే జాబ్ చేసేవాడు ఉంటాడు, తనకు ఉన్నటువంటి టైం ఎప్పుడైతే ఇంటికి రాగానే సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ, షార్ట్స్ చూసుకుంటూ 2-3 గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు. నో సార్, టైం చాలా వాల్యుబుల్. మిమ్మల్ని మీరు మీ అకౌంట్ రిజిస్టర్ చేసుకోండి యూనికాన్లో, మీకున్నటువంటి మీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ని, మీ ఫీల్డ్ నాలెడ్జ్ని షేర్ చేయండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు పబ్లిక్ అవసరమా అనుకుంటారు. నో, మీకు తెలిసిన విషయం మీకు చాలా చిన్నది అనిపించవచ్చు, ఆ చిన్న విషయం తెలియకనే చాలామంది లాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మీరిచ్చే సర్వీస్ వల్ల ఎదుటి వ్యక్తి జీవితంలో మార్పు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఒక మాట ఎదుటి వ్యక్తికి చాలా వాల్యుబుల్గా ఉంటుంది, తన గొప్ప చేంజ్ రాబోతుంది. వాళ్ళు డబ్బులు ఆదా చేసుకోవడానికి మీ సలహా ఉపయోగపడవచ్చు, ఒక నష్టం నుంచి బయటపడటం కోసం మీ సలహా ఉపయోగపడవచ్చు, తక్కువ టైంలో గ్రోత్ అవ్వడం కోసం మీ టిప్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, రాంగ్ డిసిషన్స్ తీసుకోకుండా మీ మాట వాళ్ళని ఆపొచ్చు. మీ సలహాల ద్వారా, మీ సజెషన్స్ ద్వారా వాళ్ళ లైఫ్లో ఆనందం రావచ్చు, దాని ద్వారా మీరు కూడా ఆనందంగా బతకొచ్చు. మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం, ఎదుటి వ్యక్తి జీవితంలో వాల్యూ యాడ్ చేసే అవకాశం. అవే మాటలు, అవే సలహాలు ఏవైతే మీ ఫ్రెండ్స్తో కూర్చొని చిట్ చాటింగ్లో మీరు మాట్లాడుతున్నారో దాన్ని ఒక ప్రొఫెషనల్ వేలో ప్రజెంట్ చేస్తే చాలా వాల్యుబుల్ ఉంటుంది. చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, ఇప్పుడు నాకు కావాల్సినటువంటి ఈ విషయాలు ఏదో యూట్యూబ్లోకి వెళ్ళిపోయి నేను వెతికితే దొరుకుతాయి కదండి, నాకు కావాల్సిన ఏ సబ్జెక్ట్ అయినా నాకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది కదా, లేదా సోషల్ మీడియా ఏదో ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఎక్స్పర్ట్కి మనీ పే చేయాల్సిన అవసరం ఉందా అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడు కూడాను మనం నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ర్యాండమ్గా ఎక్కడి నుంచో తీసుకుంటున్నాం. రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి దగ్గర తీసుకుంటున్నామా, ఎక్స్పర్ట్ దగ్గర నుంచి తీసుకుంటున్నామా, సీరియస్గా ఉన్న వ్యక్తి దగ్గర తీసుకుంటున్నామా అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇక్కడ మీరు మనీ పే చేస్తారో అక్కడ ఒక సీరియస్నెస్ వస్తుంది, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వాళ్ళు మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పర్ట్ అవుతేనే తను అక్కడ రిజిస్టర్ చేసుకుని ఉంటాడు. సో ఎప్పుడు కూడా మనీ సేవింగ్ అనే కాన్సెప్ట్ వల్ల మనం సేవ్ చేసుకుంటాం, మేము 100నో 1000 10,000 సేవ్ చేసుకుంటాము, కానీ మనకు తెలియకుండానే ఒక పెద్ద గ్రోత్ని మనం లాస్ చేసుకుంటాము. సో మనీ సేవింగ్ ఎడ్యుకేషన్ విషయంలో కాదండి, మనీ సేవింగ్ ఎడ్యుకేషన్ విషయంలో కాదు, నేర్చుకునే విషయంలో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. లెర్న్లోనే ఎర్నింగ్ కూడా ఉంది. మనం ఎర్నింగ్ చేసుకోవాలంటే ముందు లెర్నింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. యూనికాన్ తప్పకుండా మన మొబైల్లో ఎందుకు ఉండాలంటే ఫిఫ్త్ రీజన్గా నేను మీకు చెప్తాను. ఈరోజు మన దేశంలో నుండి అతి పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. దానికి ప్రాక్టికల్ పరిష్కార విధానం ఉంటే ఇది. మనం ఎక్కడో ఉద్యోగాలు రావాలని ఎదురు చూడటము, ఉద్యోగాలు వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేదని చెప్పేసి మళ్ళీ జాబ్స్ పోయాయని చెప్పేసి ఈరోజు ఏదైతుందో ఏఐ వచ్చిన తర్వాత జాబ్ రిస్క్ ఎక్కువగా పెరిగిపోయింది. సో నేను అంటాను, మీ స్కిల్స్ని మీరు నమ్మండి, మీ నాలెడ్జ్ మీరు నమ్ముకోండి, మీ ఎక్స్పీరియన్స్ మీరు నమ్ముకోండి, మీకున్నటువంటి ఆ ఏరియా ఆఫ్ ఎక్స్పర్ట్లో మీరు పబ్లిక్ షేర్ చేయడం మొదలుపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక స్టూడెంట్ యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యారు, కానీ క్లియర్ చేయలేపారు, కానీ మీకు చాలా నాలెడ్జ్ ఉంది, ఏం చేయాలి ఏం చేయకూడదు, యు ఆర్ ఎక్స్పర్ట్. సో అడ్వైజర్గా మారండి. అడ్వైజర్గా మారితే అనేక వందల వేల మందికి మీరు అడ్వైస్ చేయొచ్చు, మీకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది. ఒకే వ్యక్తి అనేక విషయాల్లో సర్వీస్ ఇవ్వచ్చు. మీకు 2 విషయాల్లో నాలెడ్జ్ ఉందా, 4 విషయాల్లో నాలెడ్జ్ ఉందా, అన్ని విషయాలు మీరు సర్వీస్ ఇవ్వచ్చు. ఉదాహరణకి నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సజెషన్స్ ఇస్తున్నాను, బిజినెస్ కోచ్గా సర్వీసెస్ ఇస్తున్నాను, కెరీర్ గైడెన్స్ విషయంలో సర్వీస్ ఇస్తున్నాను, ఎమోషనల్ హెల్త్ కోచ్ విషయంలో కూడాను సలహాలు ఇస్తున్నాను. అయితే నేను మీ అందరికి చెప్పే విషయం ఏంటంటే, ఒక నాలెడ్జ్ని గెయిన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాను, నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఫైనల్గా మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, ఎంతమంది అయితే బిజినెస్ రన్ చేస్తున్నారో మీ వ్యాపారాలు, అది సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ కానివ్వండి, ప్రొడక్ట్ రిలేటెడ్ బిజినెస్ కానివ్వండి, మీరు బిజినెస్ చేస్తూ ఎందుకు అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు అన్న ఆలోచనలో కనుక మీరుంటే, మార్కెటింగ్ ఎలా చేయాలి అర్థం అవ్వట్లేదు అన్న ఆలోచనలో మీరుంటే, కస్టమర్స్ రావట్లేదు అన్న ఆలోచనలో మీరుంటే, మీ బిజినెస్కి చాలా స్కోప్ ఉంది కానీ అన్ని లాభాలు రావట్లేదు అన్న ఆలోచన ఉంటే, లాసెస్లో మీ బిజినెస్ ఉందన్న బాధల్లో మీరుంటే, నేను మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాను.
బిజినెస్ రిలేటెడ్ గ్రో యువర్ బిజినెస్ అనే ఆన్లైన్ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. మీకు అందుబాటులో ఉంది. ఆఫ్లైన్ 2 days బిజినెస్ వర్క్షాప్ కూడా నేను కండక్ట్ చేస్తున్నాను. ఆ వర్క్షాప్ మీ అందరి కోసమే, మీ బిజినెస్ లైఫ్లో వాల్యూ యాడ్ చేసి మీరు సక్సెస్ అవ్వడం కోసమే నేను మీకు ఇస్తున్నటువంటి సర్వీస్ బిజినెస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్. మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి, తప్పకుండా ఈ వర్క్షాప్స్ అటెండ్ అవ్వండి. సో ఫైనల్గా నేను చెప్తుంది, మరి ఈ రోజు ఏదైతే టాపిక్ మనం మాట్లాడుకున్నామో దీంట్లో అసలు యూనికాన్ యాప్ మీకు ఎలా అనిపించింది, దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు, యూనికాన్ యాప్లో ఏ సర్వీసెస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో రాయండి. దీనికి సంబంధించి మీ కామెంట్స్ తెలియచండి, ఎందుకంటే మీ కామెంట్స్ నేను చదువుతాను, ఇంకా చాలామంది చదువుతారు, వాళ్ళకు కూడా నాలెడ్జ్ యూజ్ అవుతుంది. సో సార్ నేను ఏ సర్వీస్ ఇవ్వను, కానీ యూనికాన్ ద్వారా ఈ సర్వీసెస్ నేను తీసుకోబోతున్నాను అని అనుకుంటే అవి కూడా తెలియచండి. ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త టాపిక్ ద్వారా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.